సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, మీరు చాలా మంది ర్యాండీ ఆర్టన్ గురించి అంటే ఏమైనా అప్డేట్ ఉంటే అప్డేట్ గా మీరు చాలా మంది అడుగుతుంటారు కదా. సో ఫైనల్లీ ర్యాండీ ఆర్టన్ పైన మనకి ఒక మంచి రూమర్ వచ్చింది బాస్. అండ్ ఆ రూమర్ ఏంటంటే మన WWE బ్యాక్ స్టేజ్ ర్యాండీ ఆర్టన్ కోసం ఒక మంచి మ్యాచ్ లాక్ చేస్తుందంట. అండ్ ఆ మ్యాచ్ ఇంకేదో కాదు, ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మన కెవిన్ ఓవెన్స్ మ్యాచ్. ఎందుకంటే మీరు స్టోరీ లైన్ ప్రకారం చూస్తే మన కెవిన్ ఓవెన్స్ ఫ్యూడ్ మన ర్యాండీ ఆర్టన్ స్టార్ట్ అయిన ఫస్ట్ మన ఆ బ్యాండెడ్ మూవ్ అంటే ఆ పైల్ డ్రైవర్ పడ్డది మన ర్యాండీ ఆర్టన్ కి అనమాట. దాని తర్వాత మన కోడి రోడ్స్, దాని తర్వాత మన సామి జేన్ అనమాట. సో ఇప్పుడు సామి జేన్ తో మన కెవిన్ ఓవెన్స్ ఆల్రెడీ ఫ్యూడ్ లో ఉన్నారు. రీసెంట్లీ కెవిన్ ఓవెన్స్ క్లియర్లీ చెప్పేసినారు, స్మాక్ డౌన్ లో దమ్ముంటే వచ్చేసాయి మన ఎలిమినేషన్ చేంబర్ నాకు వచ్చి దూరాడుకొని చెప్పినారనమాట. సో ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్ లో అంత మంచిగా ఉంటే మనకి సామి జేన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ అనేది ఒక చూడడానికి దొరుకుతాయన్నమాట. సో ఇక్కడ ఈ రూమర్ ఏమని చెప్తుందంటే, ఒకవేళ సామి జేన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ మనకి ఎలిమినేషన్ చేంబర్ లో చూడడానికి దొరికితే మాత్రం ఇక కంపల్సరీ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ మనకి రెసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుందంట. అండ్ ఒకవేళ ఎలిమినేషన్ చేంబర్ లో కెవిన్ ఓవెన్స్ అండ్ మన సామి జేన్ మధ్య ఒకటి బ్రాల్ చూపించండి, ఇలా మధ్య ఎలాంటి మ్యాచ్ చూపించకపోతే మాత్రము ఇక మన రెసల్ మేనియాలో కెవిన్ ఓవెన్స్ వర్సెస్ సామి జేన్ అంటున్నారు. సో చూద్దాం, అంటే ఇప్పుడు మన WWE ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ బుక్ చేయడానికి అంటే ఇప్పుడు మన ఎలిమినేషన్ చేంబర్లో కెవిన్ ఓవెన్స్ అండ్ సామి జేన్ మధ్యలో ఒక మంచి బ్రాల్ చూపించచ్చు. అండ్ ఆ బ్రాల్ వల్ల మన సామి జేన్ ఇంకా ఇంజర్డ్ అయిపోయినారు. అండ్ అప్పుడు మన ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసి కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేయొచ్చు ఎలిమినేషన్ చేంబర్లో, లేదంటే దాని తర్వాత కాకపోతే మన స్మాక్ డౌన్లో మన ర్యాండీ ఆర్టన్ వచ్చినా రావచ్చు అనమాట. సో క్లియర్గా చెప్పాలంటే అప్డేట్ మనకి ఏమని చెప్తుందంటే, ఒకవేళ సామి జేన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ ఎలిమినేషన్ చేంబర్లో జరిగితే మాత్రం ఇక కంపల్సరీ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ రెసల్ మేనియా అని అంటున్నారు. అండ్ ఒకవేళ సామి జేన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్య ఉట్టి బ్రాల్ మనకి ఎలిమినేషన్ చేంబర్లో చూడకపోతే మేబీ అని చెప్పలేము, కానీ ఏమైనా కావచ్చు. ర్యాండీ ఆర్టన్ మేబీ ర్యాండీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ కాదు అనుకుంటాని ఈ టైప్లో రూమర్స్ వస్తున్నాయి. కానీ మన WWE మ్యాచ్ బుక్ చేయడానికి ఏమైనా చేయొచ్చు అనమాట. సో ప్రెజెంట్ కోసం అయితే మన WWE బ్యాక్ స్టేజ్ ఒక మ్యాచ్ అనేది ప్లాన్ చేస్తుందంట. అండ్ అది ఏంటంటే ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ ఫర్ రెసల్ మేనియా అంటున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు? మన WWE ర్యాండీ ఆర్టన్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ రెసల్ మేనియాలో బుక్ చేస్తే మంచిదా, లేదా సామి జేన్ వర్సెస్ కెవిన్ ఓవెన్సా? మీరు ఏ మ్యాచ్ కోసం ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు, మీరు సోషల్ మీడియాలో కొన్ని మ్యాచెస్ అంటే కొన్ని మ్యాచ్ కార్డ్ చూస్తున్నారు అనుకుంటా, చూడొచ్చు మీ స్క్రీన్ పైన గుంథర్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ అండ్ మన గుంథర్ వర్సెస్ CM పంక్ మ్యాచ్. అంటే నెక్స్ట్ మంత్ కొన్ని లైవ్ ఈవెంట్స్ లో మనకి ఇలా మధ్యలో మ్యాచెస్ అనేవి చూడడానికి దొరుకుతాయి అనమాట. అండ్ ఈ మ్యాచెస్ కార్డ్ అంటే ఈ మ్యాచ్ కార్డు సోషల్ మీడియాలో రాగానే చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు లైవ్ ఈవెంట్స్ లో మేబీ ఈ టైటిల్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే గుంథర్కి లైవ్ ఈవెంట్ లో ఓడిపించి మేబీ జే ఊసో వర్సెస్ వేరే సూపర్ స్టార్ మధ్య మేబీ సెత్ రాలిన్స్ లేదా CM పంక్ మ్యాచ్ అంటే ఇలాంటి ఏమైనా మ్యాచ్ కార్డులో చేంజెస్ మనకి చూడడానికి దొరుకుతాయా అని మనకి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ మ్యాచ్ కార్డ్ చూసి. సో చూడండి, నార్మల్గా మన లైవ్ ఈవెంట్స్ లో టైటిల్ అనేది చేంజ్ కాదనమాట. బట్ WWE ఒక్కోసారి చాలా పెద్ద సర్ప్రైజ్ చేయడానికి ఏమైనా ట్రై చేసినప్పుడు లైవ్ ఈవెంట్స్ ఇంతకుముందు అంటే టైటిల్స్ చేంజ్ అయినాయి, బట్ అది మన మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ ఎరీనా ఉంటేనే అంటే అలాంటి ఎరీనాస్ ఉంటేనే చేంజ్ అయినాయి అనమాట. సో అందుకే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి బాస్. అంటే మేమేం చెప్పలేము, కానీ ఏమైనా కావచ్చు, బట్ ఛాన్స్ మాత్రం కొంచెం తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మన గుంథర్కి అంటే మన జేవుసో ఛాలెంజ్ చేస్తాను అనమాట, నీతో 5 days చెప్పిన తర్వాత ఆ మ్యాచ్ కార్డ్ మన WWE రెసల్ మేనియా కోసం కన్ఫర్మ్ చేసిన తర్వాత చేంజ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. బట్ ఈ Triple H బుకింగ్ బాస్ ఇక్కడ కానీ ఏమైనా కావచ్చు, బట్ మీరు నాకడితే మాత్రం ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఎలిమినేషన్ చేంబర్లో యాడ్ అయిన న్యూ మ్యాచ్ కార్డ్ గురించి. చూడొచ్చు మీ స్క్రీన్ పైన. అంటే ఆల్రెడీ స్మాక్ డౌన్లో మన ట్రిష్ బ్యాక్ స్టేజ్ మన టిఫినీతో ఒక హింట్ ఇచ్చి అనమాట, మనం కలిసి ఒకటి చేద్దామంటే కలిసి ఫైట్ చేద్దామని. సో దీని అర్థం ఏంటంటే ఇక మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. మన ట్రిష్ అండ్ మన టిఫినీ వర్సెస్ నాజ్ జాస్ అండ్ క్యాండస్ లేరర్ మధ్యలో మనకి ఒక మంచి టాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది మన ఎలిమినేషన్ చేంబర్లో. ఈ మ్యాచ్కి మన WWE అఫీషియల్గా కన్ఫర్మ్ చేసేసింది బాస్. ఓకే, అండ్ అంతేకాదు, ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా వాయిస్ ఏమైనా బ్యాండ్స్ అప్పుడు అలాంటి ఏమైనా వస్తే మీరు కొంచెం ఇగ్నోర్ చేయండి. నార్మల్ ట్రై చేస్తాను, సౌండ్ ఏం రాకుండా ట్రై చేస్తాను బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయని. బట్ ఒకవేళ మీకు ఏమైనా వినపడితే మీరు కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే పక్కన పెళ్ళి ఉందన్నమాట. సో అందుకని బ్యాండ్స్ అప్పుడు చాలా ఎక్కువ వస్తుంది. బట్ ఏంటంటే వీడియో చేయాలంటే చేయాల్సి, అందుకని మీకోసం వీడియో చేస్తున్నాను. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు నేను మీ అందరూ క్వశ్చన్ అడుగుతాను, క్వశ్చన్కి మీరు నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి. మన గేమ్ Triple H అండ్ మన మిస్టర్ మిక్
మ్యాన్ బుకింగ్లో ఓవర్ బుకింగ్ మీకు ఎక్కువ నచ్చింది? నిజం చెప్పండి. అంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ బుకింగ్ మంచిగా ఉంటుండేనా, లేదా మన ట్రిపుల్ హెచ్ బుకింగే మంచిగా ఉందా? మీరు ఈ క్వశ్చన్కి ఫస్ట్ మీరు నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి బాస్. అండ్ మీరు ఒకవేళ ఇదే క్వశ్చన్ మీరు నాకు అడిగితే మాత్రం చూడండి, మీకు తెలుసు నేను ట్రిపుల్ హెచ్కి చాలా పెద్ద ఫ్యాన్ని, బట్ ఎంతైనా సరే చూడండి ఓపెన్లీ చెప్పాలంటే ఈ మధ్యలో కొంచెం బుకింగ్ అంతా ఇంట్రెస్టింగ్ అయితే లేదు బాస్. ఎందుకంటే రసల్మేనియా టైంలో రోడ్ టు రసల్మేనియా స్టార్ట్ అయినప్పుడు మనకి ఆల్రెడీ చాలా అంటే చాలా క్లారిటీ వస్తుండే అనమాట. ఆల్రెడీ చాలా బ్రాల్, చాలా ఫ్యూడ్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతుండే. బట్ స్టిల్ మనకి ఎక్కువ క్లారిటీ లేదనేమాట ఈ రసల్మేనియా మ్యాచ్ కార్డ్ పైన జస్ట్ రూమర్స్ ఉన్నాయి. సో అందుకని చెప్తున్నాను. అంటే ఓపెన్ చెప్పాలంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ బుకింగ్ నాకు ఒకటి ఏం నచ్చిందంటే చూడండి, ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ బుకింగ్లో ఎట్లుందంటే ఇప్పుడు ఒకవేళ టికెట్స్ అనేది సేల్ అయిపోతాయి. ఇప్పుడు ఒకవేళ ఒక స్టేడియం అయినా సరే, ఎరీనా అయినా సరే, ఒకవేళ హౌస్ఫుల్ అయిపోతే దబాయించి టికెట్స్ సేల్ అయిపోతే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఎక్కువ సర్ప్రైజింగ్ ఏం బుక్ చేస్తలేరు అనమాట. ఒకవేళ హౌస్ఫుల్ టికెట్స్ అయిపోతే సర్ప్రైజింగ్ ఏం బుక్ చేస్తలేరు. అదే మన మిస్టర్ మిక్ మ్యాన్ ఉన్నప్పుడు ఒకవేళ టికెట్ సేల్ కాకపోతే మన మిస్టర్ మిక్ మ్యాన్ చాలా మంచి మంచి మ్యాచెస్ అంటే లెజెండ్స్ లైక్ పిలుస్తుండే అనమాట. లెజెండ్స్కి పిలిచి అంటే చాలా మంచి మంచి మ్యాచెస్ బుక్ చేస్తుండే. అండ్ ఒకవేళ టికెట్స్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినా సరే, ఇప్పుడు టికెట్స్ మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయినాయి కదా, చాలా మంది అంటే చాలా క్రౌడ్ వస్తుంది, అంటే చాలా క్రౌడ్ వస్తుంది. అండ్ ఇలాంటి క్రౌడ్ ఉన్నప్పుడే చాలా మంచి మంచి మూమెంట్స్ అనేది మనము హిస్టరీ మూమెంట్స్ మనం క్రియేట్ చేయాలని మన మిస్టర్ మిక్ మ్యాన్ ఈ టైప్లో ఆలోచిస్తుండే అనమాట. అందుకనే మన చాలా క్రౌడ్ ఉన్నప్పుడు మనకి చాలా అంటే చాలా ఎక్కువ ఫ్యాన్స్ వచ్చినప్పుడు, చాలా క్రౌడ్ ఉన్నప్పుడు మన మిస్టర్ మిక్ మ్యాన్ చాలా అంటే చాలా మంచి మంచి మూమెంట్స్ క్రియేట్ చేయాలి. చాలా అంటే చాలా మనకి మంచి మంచి మ్యాచెస్ అయినా సరే, లేదా సర్ప్రైజ్ రిటర్న్ అయినా సరే చాలా మంచి బుకింగ్ మనకి చూడడానికి దొరుకుతుండే. కానీ మన ట్రిపుల్ హెచ్ బుకింగ్లో ఏంటంటే టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోతే మన ట్రిపుల్ హెచ్ ఎక్కువ సర్ప్రైజ్ ఏం బుక్ చేస్తలేదు అనమాట. అంటే సరే టికెట్స్ సోల్డ్ అవుట్ అయిపోయినాయి కదా, ఎట్లయినా క్రౌడ్ వస్తుంది కదా, సరే ఇప్పుడు బుక్ చేసిన మ్యాచెస్ జస్ట్ నార్మల్గా మనము అంటే మ్యాచెస్ పెట్టేస్తాము, ఎక్కువ అంటే లెజెండ్స్కి పిలవాల్సిన అవసరం లేదు, లేదా ఏదైనా సర్ప్రైజ్ ఏమో రిటర్న్ అంటే అలాంటి ఏం అవసరం లేదని ఈ టైంలో మన ట్రిపుల్ హెచ్ ఆలోచిస్తారు. బట్ మన మిస్టర్ మిక్ మ్యాన్ బుకింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుండే అనమాట. ప్రెసెంట్ చూస్తున్న బుకింగ్ చూసి మాట్లాడుతాం. మేబీ ఇన్ ఫ్యూచర్లో మన ట్రిపుల్ హెచ్ ఇంకా మంచిగా బుక్ చేసినా బుక్ చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్లో మనం ట్రిపుల్ హెచ్ బుకింగ్ గురించి చాలా గొప్ప మాట్లాడొచ్చు ఇన్ ఫ్యూచర్లో. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఎక్కడో మన మిస్టర్ మిక్ మ్యాన్ బుకింగే మంచిగా ఉంటుండే అన్నట్టు ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మీకేమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఈరోజు మనకి అంటే మన రీసెంట్ ఎన్ఎక్స్టీలో ద న్యూ షీల్డ్ చూడడానికి దొరికిందని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక న్యూ ఫ్యాక్షన్ అనేది వచ్చిందనమాట. ఎన్ఎక్స్టీలో వాళ్ళు వచ్చి అటాక్ చేసినారు. సో ఇప్పుడు ఆ న్యూ ఫ్యాక్షన్ని చూసి చాలా మంది ద షీల్డ్తో కంపేర్ చేస్తున్నారు, లేదా రెట్రిబ్యూషన్తో కంపేర్ చేస్తున్నారు. కానీ ఎక్కువ ద షీల్డ్తోనే కంపేర్ చేస్తున్నారు ఈ న్యూ ఫ్యాక్షన్కి. బట్ మీరు నాకడితే మాత్రం చూడండి, ద షీల్డ్ అనమాట. ద షీల్డ్కి మనం వేరే ఎవరితో కంపేర్ చేయలేము అనమాట. సో చూద్దాం. అంటే ఇప్పుడు ఈ న్యూ ఫ్యాక్షన్ మంచి పేరు సంపాదిస్తే మంచిదే. ఎందుకంటే చూడండి ఫ్యాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మన డబ్ల్యూడబ్ల్యూలో. అంటే మీ ఫేవరెట్ ఫ్యాక్షన్ ఎవరో, మీ ఫస్ట్ నుంచి లాస్ట్ మీ ఫేవరెట్ ఫ్యాక్షన్ ఎవరో మీరు కామెంట్లో చెప్పొచ్చు. బట్ చూద్దాం. అంటే ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే నేనైతే ద షీల్డ్తో కంపేర్ చేయను ఈ ఫ్యాక్షన్ కంటే. ఇప్పుడు వచ్చింది కదా, సో ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ మంచి పేరు సంపాదిస్తే అప్పుడు చూద్దాం. బట్ ఎంతైనా సరే మనం ఎవరితో అంటే ఏ టీంతో అంటే ఏ ఫ్యాక్షన్తో కంపేర్ చేయకుండా అంటే ప్రతి ఫ్యాక్షన్కి ఒక సపరేట్గా పేరు వస్తేనే మంచిగా ఉంటుంది, సపరేట్గా పేరు సంపాదిస్తేనే మంచిగా ఉంటుంది నేను అనుకుంటాను అనమాట. అండ్ నా ఫేవరెట్ ఫ్యాక్షన్ గురించి మాట్లాడితే నా ఫేవరెట్ ఫ్యాక్షన్స్ డిఎక్స్, ద షీల్డ్ అండ్ మన బ్లడ్ లైన్ అంటే చాలా ఉన్నాయన్నమాట ఇంకా. బట్ నేను మెయిన్ పేరు చెప్పినాను. సో మీ ఫేవరెట్ ఫ్యాక్షన్స్ మీరు అంటే మీకు ఏమేమి నచ్చినాయి ఇప్పటివరకు డబ్ల్యూడబ్ల్యూలో మీరు కామెంట్లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ న్యూ ఫ్యాక్షన్ మీకు నిజంగా ద షీల్డ్లా కనిపిస్తుంది. అంటే ఓన్లీ డ్రెస్ సేమ్ కొంచెం ఉంటే అంటే మాస్క్ అవన్నీ కొంచెం సేమ్ ఉంటే సరిపోదు కదా, అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు. సో మీరు చెప్పండి మీకు ఈ న్యూ ఫ్యాక్షన్ చూసి అంటే నిజంగా షీల్డ్ అనిపించిందా లేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేగా రీసెంట్లీ స్పాక్ డౌన్లో మీరు ఒకటి గమనించినట్టు ఉన్నారు, మన సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మధ్యలో మనకి ఒక చిన్న ప్రాబ్లం అనేది చూడడానికి దొరికింది బ్యాక్ స్టేజ్. అండ్ అయినా మన సోలో సికోవా ఐ లవ్ యూ జేకబ్ ఫాటు అని చెప్పినారు. కానీ దాని తర్వాత మన స్పాక్ డౌన్ ఎండింగ్లో అక్కడ ఏమైందో మీరు చూసినారు, మన సోలో సికోవా వచ్చి అంటే మన జేకబ్ ఫాటుకి హెల్ప్ చేసినారనమాట. ఒక టైప్లో మన బ్రౌన్ స్ట్రామన్ పైన అటాక్ చేసినారు. బట్ అక్కడ కోడీ రోడ్స్ అంటే మన టామా టొంగ అంటే వీళ్ళందరూ వచ్చినప్పుడు అనుకోకుండా టామా టొంగకి అంటే మన సమ్మన్ స్పైక్ పడ్డదని దాని తర్వాత మళ్ళొకసారి మనకి సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటు మధ్యలో చిన్న ప్రాబ్లం అనేది చూడడానికి దొరికిందనేమాట. సో ఇదంతా చూస్తుంటే మనకి ఏం అర్థమవుతుందంటే రెసల్మేనియా మ్యాచ్ అంటే మన జేకబ్ ఫాటు వర్సెస్ సోలో సికోవా మధ్యలో మనకి
ఒక మంచి రెసల్మేనియాలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయని మనకైతే ప్రెసెంట్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ రూమర్స్ ఇవే వస్తున్నాయన్నమాట. అండ్ మేబీ ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ బి కావచ్చు. లైక్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ బి ఏమన్నారంటే సోలో సికోవాకి ఒకవేళ ఏమైనా హెల్ప్ అవసరం ఉంటే నేను వస్తానంటూ మన బ్రాన్సన్ రీడ్ బి మాట్లాడినారన్నమాట. ఒకవేళ మీరు మర్చిపోయినారంటే నేను మీకు గుర్తు చేపిస్తాను. అంటే మన సర్వైవర్ సిరీస్లో వార్ గేమ్స్లో అంటే మన బిగ్ బ్రాన్సన్ రీడ్ ఆల్రెడీ సోలో సికా టీమ్ సైడ్ ఉండే అండ్ ఇంజర్డ్ అయిపోయినారు. సో అప్పటి నుంచి కనిపిస్తలేదు అనమాట. సో మన బ్రాన్సన్ రీడ్ అయితే క్లియర్ చెప్పేసినారు సోలో సికో ఒకవేళ హెల్ప్ అవసరం ఉంటే వస్తా అన్నట్టు మాట్లాడినారు. సో మేబీ రెసల్మేనియాలో సోలో సికోవా మన బ్రాన్సన్ రీడ్ వర్సెస్ జేకబ్ ఫాటు అండ్ టామాటోంగా ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ కావచ్చు. లేదా మన డబ్ల్యూడబ్ల్యూ ఒక సింగిల్స్ మ్యాచ్ బుక్ చేస్తేనే మంచిది. ఎందుకంటే సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ నిజంగానే ఒక మంచి మ్యాచ్ ఉంటుంది. ఒకవేళ సింగిల్గా బుక్ చేస్తే అండ్ ఒక మంచి పుష్ మంచి సెగ్మెంట్స్ చూపిస్తే మంచిగా ఉంటుంది ఈ మ్యాచ్. అంటే జస్ట్ ఏదో బుక్ చేస్తున్నాం అన్నట్టు బుక్ చేయొద్దు. లైక్ జిమీ ఊసో జే ఊసో చాలా పెద్ద మ్యాచ్ ఉండే, బట్ అలా ఏం చేస్తే ఏదో బుక్ చేస్తున్నా అన్నట్టు బుక్ చేసినారు. అండ్ బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ అండ్ జిమీ ఊసో వర్సెస్ జే ఊసో మ్యాచ్ మొత్తం బేకార్ అయిపోయింది. సో అందుకని ఈసారి సోలో సికోవా వర్సెస్ జేకబ్ ఫాటు మ్యాచ్ బుక్ చేసినప్పుడు డబ్ల్యూడబ్ల్యూ చాలా కిరాక్గా బుక్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ బుక్ చేస్తే సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఫైనల్ బాస్ ద రాక్ గురించి. బాస్ చూడండి, ద రాక్ అసలు వస్తాడా రాడా, అంటే ద రాక్ రిటర్న్ చేస్తారా చేయరా, దానిపైన చాలా పెద్ద క్వశ్చన్ ఉంది మనకి. అండ్ ఈ క్వశ్చన్ పైన మనకి ఇంకొక పెద్ద క్వశ్చన్ వచ్చేసింది అనమాట. అంటే అసలు మ్యాటర్ ఏంటంటే మన మార్వల్ యూనివర్స్లో అంటే ఒక ఏదో మూవీ అంటే ఏదో క్యారెక్టర్ అని చెప్తున్నారు. సో ఒక క్యారెక్టర్ ఆఫర్ ఇస్తున్నారంట మన మార్వల్ వాళ్ళు. అండ్ వాళ్ళు ద రాక్ పైన ఛాన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ కోసం అంటే వాళ్ళు చాలా ఫోర్స్ చేస్తున్నారంట. సో ఒకవేళ మన ద రాక్ మూవీ షూటింగ్స్లో బిజీ అయిపోతే ఇంకెక్కడ వస్తాడు, ఇక రాడన్నమాట. ఒకవేళ ద రాక్ మూవీ షూటింగ్స్లోనే బిజీ అయిపోతే ఇక మన రెసల్మేనియా రాడన్నమాట. కానీ ద రాక్ ఒక మాట చెప్పినారు. అంటే ఇంతకుముందు అంటే ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు లైక్ ఈ రెసల్మేనియాలో ద రాక్ రాడు అని ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఇలాకేం తెలీదు అని మన ద రాక్ చెప్పినారు. అంటే స్పెషల్ మన దేవ్ మెల్దర్ చెప్పినారన్నమాట. అంటే వీళ్ళకేం తెలుసు నేను వస్తానంటూ ద రాక్ మాట్లాడినారు. సో నిజంగా ద రాక్ వస్తారంటారా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ కదా. సో స్టిల్ అదొక క్వశ్చన్ అనమాట. మేబీ ఏం చెప్పలేం, బట్ నాకు ద రాక్ పైన ఎలాంటి రూమర్ వచ్చినా ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను. అండ్ ద రాక్ వస్తేనే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ బాస్ అంతేకాదు మీ అంతా కూడా తెలుసు రీసెంట్లీ సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ మధ్య చాలా జరిగింది. అంటే మన సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ పైన అటాక్ చేయడం ఇదంతా మనం చూసినాం. చాలా కోపం చూపించినారు మన సెత్ రాలిన్స్. బట్ రీసెంట్లీ అంటే ఒక పోడ్కాస్ట్ అంటే ఒక ఇంటర్వ్యూలో మన సెత్ రాలిన్స్ రోమన్ రైన్స్ అండ్ సీఎం పంక్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు సెత్ రాలిన్స్ ఒక డిఫరెంట్ వేలో ఆన్సర్ ఇచ్చినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే చూడండి, ఎంతైనా సరే రోమన్ రైన్స్ అండ్ నేను అంటే సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రైన్స్ అంటే మేము ఇద్దరము కలిసి అడుగు పెట్టినాం అనే మాట మా డబ్ల్యూడబ్ల్యూలో. సో ఎంతైనా సరే రోమన్ రైన్స్ నాకు బ్రదర్. సో అందుకని నేను రోమన్ రైన్స్కి లవ్ చేస్తాను. కానీ సీఎం పంక్ గురించి మాట్లాడితే ఐ హేట్ సీఎం పంక్. నా సీఎం పంక్ అంటే అంత నచ్చనే మాట. సీఎం పంక్ రాకపోతేనే మంచిగా ఉంటుంది, సీఎం పంక్ మొత్తం సర్వనాశనం అయిపోతేనే మంచిగా ఉంటుంది. కానీ రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే సరే ఎంతైనా సరే ఈ మధ్యలో రోమన్ రైన్స్ కొంచెము అంటే ఒక డిఫరెంట్ లెవెల్లో వెళ్ళిపోయింది అనే మాట. సో అందుకే కొంచెం మారిపోయింది. బట్ ఎంతైనా సరే నా బ్రదర్ కదా, అంటే ఎంతైనా సరే ఐ లవ్ రోమన్ రైన్స్ అన్నట్టు మన సెత్ రాలిన్స్ మాట్లాడినారు. అంటే కొంచెం గొప్ప మాట్లాడినారు రోమన్ రైన్స్ గురించి. అండ్ సీఎం పంక్ ది ఇన్సల్ట్ చేసినారనే మాట మన సెత్ రాలిన్స్. సో ఇప్పుడు ఇదంతా ఇంటర్వ్యూ అంతా సోషల్ మీడియాలో రాగానే ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే స్పెషల్లీ ఫ్యాన్స్ రియాక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా చూడడానికి దొరికింది. సో ఈ రియాక్షన్ గురించి మీరు ఫస్ట్ వినండి అండ్ తర్వాత మీ రియాక్షన్ చెప్పండి. సో ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే రీసెంట్లీ రాయల్ రంబుల్లో ఏమో మన సెత్ రాలిన్స్ ఇంత భయంకరంగా అటాక్ చేసిండు రోమన్ రైన్స్ పైన. అండ్ ఇప్పుడేమో ఎంతైనా సరే ఐ లవ్ రోమన్ రైన్స్ అని అంటున్నాడు. సో ఎక్కడో కొంచెం భయపడుతుండే సెత్ రాలిన్స్. అంటే ఇప్పుడు ఆల్రెడీ సెత్ రాలిన్స్ చాలా భయంకరంగా అటాక్ చేసిండు. సో ఇప్పుడు రోమన్ రైన్స్ ఆయన చాలా పిచ్చి కోపంలో ఉంటాడు. అండ్ రోమన్ రైన్స్ ఇన్ ఫ్యూచర్ రిటర్న్ చేసినప్పుడు కంపల్సరీగా రోమన్ రైన్స్ చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాడు అనే మాట సెత్ రాలిన్స్కి. సో ఇప్పుడు ఆ దెబ్బల నుంచి కొంచెం సేఫ్ కానీ కొంచెం గొప్పగా మాట్లాడుతుండే ఏంది రోమన్ రైన్స్ గురించి సెత్ రాలిన్స్ అని ఈ టైప్లో కొంతమంది ఫ్యాన్స్ రియాక్షన్ అన్నమాట. బట్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడితే మా సెత్ రాలిన్స్ అయితే ఐ హేట్ సీఎం పంక్ అని చెప్పినారు, ఐ లవ్ రోమన్ రైన్స్ అని చెప్తున్నారు అనమాట. ఎంతైనా సరే కలిసి వచ్చినాం కాబట్టి ఎంతైనా ఐ లవ్ రోమన్ రైన్స్ అని చెప్పినారు అనమాట. సో ఇప్పుడు మన సెత్ రాలిన్స్ రియాక్షన్ పైన మీరేమంటారు బాస్? అంటే నిజంగానే ఎక్కడనో రోమన్ రైన్స్ వచ్చి రివెంజ్ తీసుకుంటానికి కావాలని అంటే సెత్ రాలిన్స్ కొంచెం మాటలు ఇప్పుడు కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు రోమన్ రైన్స్ గురించి, లేదా నిజంగానే సెత్ రాలిన్స్ మనసులో అంటే రోమన్ రైన్స్ కోసం ప్రేమ ఉంది, అదే ప్రేమ ఓపెన్లీ చూపించినారంటారా బాస్? మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. అండ్ ఇంకా నేను చాలా రూమర్స్ కోసం వెయిట్ చేస్తాను. ఓపెన్లీ చెప్పాలంటే రోడ్ టు రెసల్మేనియా స్టార్ట్ అయిపోయింది, కానీ ఇలాంటప్పుడు మనకి చాలా అంటే చాలా రూమర్స్ రావాలి. ఓపెన్లీ చెప్పాలంటే మనం రెండు వీడియోస్ చేయాలి, అలాంటి రూమర్స్ రావాలి మనకి.
కానీ మీరు నమ్మరు, వీడియో చేయాలంటే చాలా రూమర్స్ ఓలాడుతా, అంటే చాలా వెతకాలంటే నిజం చెప్పి తలకనొప్పి అయిపోతుంది అనమాట. అని రూమర్స్కి కలెక్ట్ చేయడానికి, అంటే ఇంతకుముందు రసల్మేనియా టైంలో ఇంత కష్టం కాకపోతుండే అప్డేట్స్ డోలాడాలంటే. బట్ ఇప్పుడు చాలా కష్టపడితేనే అప్డేట్స్ రూమర్స్ అవన్నీ దొరుకుతాయి అనమాట. సో అందుకని ఇప్పుడు మీ రియాక్షన్ మీరు చెప్పొచ్చు అనమాట. అండ్ నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా షేర్ చేస్తుంటాను. అందుకని చెప్తున్నాను, మీకు మన వీడియోస్ కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోస్కి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.